హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రుద్ర డెవలపర్స్. మీరు చూస్తున్న ఈ ఇల్లు వెల్వేషన్ కూడా చాలా బాగా చేశారండి. ఇది మనం చూసినట్టయితే G+2 అండి. ఇక్కడ మనకి ఒకసారి చూసినట్టయితే 33 ఫీట్ల రోడ్ ఉందండి. ఇక్కడ మనకి సౌత్లో చూసినట్టయితే 3 షాప్స్ కూడా ఉన్నాయండి. 3 షాప్స్ కూడా సౌత్ ఫేస్కే ఉంటుందండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఈ ప్రాపర్టీ అయితే ఈసీఐఎల్ దగ్గరలో ఉన్న దమ్మాయిగూడ ప్రాంతంలోని ప్రాపర్టీ అండి. ఇది మనం ఒకసారి ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి. ఈ పార్కింగ్ ఏరియాలో చూసినట్టయితే చాలా సఫిషియెంట్గా పెద్దగా ఉందండి ప్లేస్ అయితే. ఇక్కడ మనం చూసినట్టయితే ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా చేశారండి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉందండి. G+2 వరకు మనకి లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉందండి. అలాగే మీరు ఇల్లు అయినా మరియు ఫ్లాట్స్ అయినా ఏ ప్రాపర్టీ అయినా అమ్మాలి అనుకుంటే కింద నంబర్కి హౌస్ డీటెయిల్స్ వీడియోతో మాకు మెసేజ్ చేయండి మరియు కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మనం ఎంటర్ అయిందైతే ఫస్ట్ ఫ్లోర్ అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా లిఫ్ట్ అవైలబుల్గా ఉందండి. లిఫ్ట్ కూడా సెకండ్ ఫ్లోర్ వరకు మనకు అవైలబుల్గా ఉందండి. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి మంచి లైటింగ్తో మంచి లగ్జరీగా కట్టారండి. ఇప్పుడు మనం చూసినట్టయితే మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ మనకి నార్త్ నుంచి ఉంటుందండి. మనం చూసినట్టయితే చక్కని డిజైన్తో ఆకర్షణీయంగా మెయిన్ డోర్ అయితే డిజైన్ చేశారండి. ఇప్పుడు మనం చూస్తుంది అయితే హాల్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చాలా పెద్దగా ఉందండి. మనం చూస్తున్న విండో కూడా మనకి వెంటిలేషన్ విండో కూడా చాలా బాగుందండి. 100% వాస్తుతో నియమించబడిందండి. మనం చూస్తుందైతే కిచెన్ కూడా చాలా పెద్దగా విశాలంగా ఉందండి. పూజా గది కూడా చాలా పెద్దగా విశాలంగా ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్న కిచెన్కి కూడా వెంటిలేషన్ విండోస్ కూడా ఉన్నాయండి. వెంటిలేషన్ విండోస్ కూడా చాలా నీట్గా పెద్దగా ఉన్నాయండి. ఈ ఇల్లు మొత్తం 163 గజాలలో నిర్మాణం అయితే చేపట్టారండి. ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం వెస్ట్ ఫేసింగ్ అండి. ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 35x42 అండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేస్లో ఉంటుందండి. మనకి హాల్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. ఈ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి. మనకి వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగా ఉందండి. వాటర్ ఫెసిలిటీకి మాత్రం ఏ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మనం చూస్తుంది 2 BHK హౌస్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ వెంటిలేషన్ విండోస్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ మనం చూసినట్టయితే మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అయినామండి. బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ విండోస్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. మనకి వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. మనం చూసిందైతే బెడ్రూమ్ చాలా సఫిషియెంట్గా నీట్గా పెద్దగా ఉందండి. మనకి బెడ్రూమ్తో పాటు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. ఈ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా నీట్గా సఫిషియెంట్గా ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే 2 BHK అండి. ఇది మనం చూస్తుంది G+2 హౌస్ అండి. దీని ధర వచ్చేసి 1,80,00,000 అండి. ఈ ఇల్లు మొత్తం 163 గజాలలో నిర్మాణం చేపట్టారండి. ఇది చూస్తున్నట్టయితే సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి చాలా నీట్గా సఫిషియెంట్గా పెద్దగా ఉందండి. బెడ్రూమ్ కూడా మనకి వెంటిలేషన్ కిటికీ కూడా అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు మనం చూస్తుందైతే సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి. చాలా నీట్గా మనకి వెంటిలేషన్ విండో కూడా అవైలబుల్గా ఉందండి. ఇటు మనం చూసినట్టయితే మనకి బాల్కనీ కూడా ఉందండి. బాల్కనీలో నుంచి కూడా మనకి మంచి వ్యూ కనిపిస్తుందండి. బాల్కనీ కూడా చాలా చక్కగా నీట్గా ఉందండి. అలాగే మీకు ఇల్లు అయినా మరియు ఫ్లాట్స్ అయినా ఏ ప్రాపర్టీ అయినా అమ్మాలి అనుకుంటే కింద నంబర్కి హౌస్ డీటెయిల్స్ వీడియోతో మాకు మెసేజ్ చేయండి. ఈ ఇల్లు యొక్క ప్రతి ఒక్క డీటెయిల్ కోసం కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని హౌస్ వీడియో నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి ఎంటర్ అవుతున్నామండి. ఇల్లు మొత్తం వచ్చేసి G+2 అండి. మనకి డోర్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ నుంచి ఉంటాయండి. ఈ సెమీ కమర్షియల్ హౌస్ అండి. ఇది మనం చూస్తున్నట్టయితే మనకి 163 గజాలలో ఈ నిర్మాణం అయితే చేపట్టారండి.
ఈ ఇల్లు అయితే వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. మనకి సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉందండి. మనం చూస్తున్నట్టయితే పైన లైట్స్ కూడా చాలా మంచి డిజైన్స్తో డెకరేట్ చేశారండి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మనకి డోర్ కూడా చాలా చక్కటి డిజైన్తో ఆకర్షణీయంగా అయితే క్రియేట్ చేశారండి. మనం చూస్తున్నట్టయితే మళ్ళీ పెద్ద హాల్ ఉందండి. హాల్లో మనకి మంచి సఫిషియంట్ ప్లేస్ ఉందండి. చాలా పెద్దగా ఉంది, విశాలంగా ఉందండి. మనం చూస్తుంది అయితే ఇప్పుడు కిచెన్ అండి. కిచెన్కి కూడా చాలా పెద్దగా ఉందండి విండో. మనం చూస్తుంది పూజా గది. పూజా గది కూడా చాలా పెద్దగా ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే చాలా సఫిషియెంట్గా ఉందండి. రూమ్స్ చాలా పెద్దగా, నీట్గా, సఫిషియెంట్గా. ఇప్పుడు ఇదంతా ఇక్కడ ఉందంతా గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి ఇది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే బాల్కనీ కూడా ఉందండి. బాల్కనీలో మనకి మంచి వ్యూ కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఇప్పుడు మనం బాల్కనీలోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ మనకి బాల్కనీలో మనకి వాషింగ్ ఏరియా కూడా ఉందండి. ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే మనకి అన్ని హౌసెస్ కనిపిస్తాయండి. ఇక్కడ నుంచి చూస్తే మనకి చాలా పెద్దగా ఉందండి. చాలా పెద్దగా మంచి సఫిషియెంట్గా ఉందండి హాల్ కూడా. ఇక్కడ చూసినట్టయితే మనకి మంచి అటాచ్డ్ బాత్రూమ్ కూడా విశాలంగా పెద్దగా ఉందండి. మనకి వాటర్ కూడా చాలా బాగా వస్తాయండి. వాటర్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంటాయండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది 2 BHK హౌస్ అండి. ఇది G+2 అండి. దీని ధర వచ్చి 1,80,00,000 అండి. ఇక్కడ మనం చూసినట్టయితే బెడ్రూమ్కి వెంటిలేషన్ కిటికీ కూడా ఉందండి. ఇక్కడ మనకు చాలా సఫిషియెంట్గా విశాలమైన ప్లేస్ ఉందండి. మనం చూస్తున్నట్టయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. చాలా పెద్దగా ఉందండి. నుంచి మనం చూస్తే 2 BHK హౌస్ అండి. మనం చూస్తుంది సెకండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ మనకు చూసినట్టయితే సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి చాలా పెద్దగా ఉందండి. సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి సెకండ్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ విండో అవైలబుల్గా ఉందండి. వెంటిలేషన్ విండో కూడా చాలా పెద్దగా ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. మనకి అటాచ్డ్ బాత్రూమ్తో పాటు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వెంటిలేషన్ విండో అండి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇది 163 గజాలలో అయితే చేపట్టారండి. ఇది డైమెన్షన్ వచ్చేసి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 35x42 అండి. మనకి 3 షాప్స్ కూడా ఉన్నాయండి సౌత్ ఫేసింగ్లో. ఇది 4,300 స్క్వేర్ ఫీట్లో కట్టారండి. మనకి పైకి వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఉందండి, సేఫ్ అండ్ సెక్యూర్గా. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఇల్లు యొక్క ప్రతి ఒక్క డీటెయిల్ కోసం కిందున్న నంబర్కి మీరైతే కాంటాక్ట్ అవ్వండి. ఈ ఇల్లు ధర అయితే 1,80,00,000 అండి. ఇక్కడున్న ఈ ఇల్లు ప్రతి ఒక్క డీటెయిల్ కోసం కిందున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ప్రతి ఒక్క డీటెయిల్ అందిస్తారండి. ఇక్కడ లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.